హాయ్ అండి అందరికీ. నేను ఇక్కడ ఫిష్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని పక్కకు చల్లార పెట్టుకొని మరొక ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక మెంతులు 1/2 స్పూన్, జీరా 1/2 స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఫ్రై చేసుకున్న జీరా మెంతుల్ని వేసుకొని పేస్ట్గా సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది పేస్ట్. ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీస్లోకి తగినంత కారము, తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 పెద్ద సైజ్ నిమ్మకాయల రసంని పిండుకొని బాగా ముక్కకు పట్టే విధంగా ఉప్పు కారం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పీసెస్ని ఒక 1/2 అవర్ అలా పక్కకి పెట్టి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న గిన్నెలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక కాస్త కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇది కాస్త మగ్గాక ఆ తరువాత ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి. ఈ విధంగా మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలి దానిని. ఇలా మగ్గాక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్ పెట్టకుండా గిన్నెతోనే దీనిని మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఫిష్ గ్రేవీ కర్రీ ఈ విధంగా తయారవుతుంది.